నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని బాలినేని ఆకాంక్షించారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు, అన్ని వర్గాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా అన్ని రకాలుగా మరి ఈ నూతన సంవత్సరం అందరికీ సంతోషం కలిగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. పార్టీ కార్యకర్తలు, అలాగే నాయకులు, జిల్లాలోని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులందరికీ, అలాగే వ్యాపారస్తులకి, అలాగే అందరికీ కూడా అన్ని రకాలుగా అందరికీ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా మరొకసారి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జాతి, మత, కుల, వర్గ విభేదాలకు అతీతంగా ప్రపంచ ప్రజలందరూ నూతన సంవత్సరం పండుగను జనవరి 1వ తేదీన జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 2024 నూతన సంవత్సరంలో ప్రజలందరూ చైతన్యవంతులై మంచి నిర్ణయాలతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని, కరోనా జాగ్రత్తలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను సంతోషాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ప్రకాశం జిల్లాలో రాబోయిన కొత్త సంవత్సరాల్లో ఇక్కడ నూతన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశం కొరకు అన్నీ కూడా సక్రమంగా జరగడానికి ఏర్పాటు చేస్తాము. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ప్రకాశం జిల్లా ప్రజలకు జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరంలో మంచిగా గడపాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మన జిల్లా ప్రజలందరికీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రకాశం జిల్లా వాళ్ళకి అందరికీ మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నవరత్నాల పథకాలు మన ముఖ్యమంత్రి గారు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మనకి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మళ్ళీ మనము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనం 175కి 175 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుందామని సభాముఖంగా తెలియజేసుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. జిల్లా ప్రజలకు ఎస్పీ మల్లికా గార్గ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సరంలో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో దేశం, రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఆకాంక్షించారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా 2024 రేపు మనం కొత్త సంవత్సరంలో ఎంటర్ కాబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి అందరూ కూడా భగవంతుడు మంచిగా చూడాలని, అన్నీ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నగర ప్రజలకు, కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు మేయర్ గంగాడ సుజాత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాత సంవత్సరం ముగింపు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత నగరంలో మద్యం తాగి రోడ్లపై కేరింతలు కొడుతూ 3-4 వాహనంపై తిరుగుతూ ఉంటే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ వి నారాయణ స్వామిరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు పట్టణ ప్రజలకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా హ్యాపీగా గడపాలని, ఎలాంటి సమస్యలు ఇరుక్కోవద్దని, పోలీసులకు ఎక్కువ పని పెట్టొద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ నిబంధనలను అతిక్రమించకుండా రవాణా నిర్వహించాలని ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ప్రజానీకానికి ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు పట్టణ ప్రజానీకానికి ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున మరియు ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని జిల్లా పంచాయతీ అధికారి జివి నారాయణ రెడ్డి అన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, గౌరవ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మరియు మంత్రివర్యులు అందరికీ కూడా, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు అందించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అన్ని రకాల సంక్షేమ పథకాలని గ్రామ స్థాయిలో ప్రజలందరి చెంతకు చేర్చి అభివృద్ధి ప్రణాళికలను సుస్థిరంగా అమలుపరిచేదానికి పంచాయతీరాజ్ వ్యవస్థ తరపున అందరం కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి డిపిఓ వరకు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. రాబోయే సంవత్సరం అందరికి కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనసారా కోరుకుంటూ ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని విధాల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అందరూ కుటుంబ సభ్యులతోటి ఆనందంతో గడపాలని మీ అందరికీ ఈ ఛానళ్ళ ద్వారా ప్రేక్షకులందరికీ మరియు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అయినబత్తిన ఘనశ్యాం. క్రీడలు, విద్య విద్యార్థుల సామర్థ్యానికి పదును పెడతాయని, చదువుతో పాటు క్రీడలను సమానంగా స్వీకరించి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్ట 42వ డివిజన్లోని హైస్కూల్లో జరిగిన ఏపీ 42వ సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల ద్వారా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. విద్యార్థులు ఆటలను కూడా సమానంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు మానసిక వికాసంతో ఎదుగుతారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ, కార్పొరేటర్లు నోకతోటి మస్తానమ్మ, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, వైసీపీ డివిజన్ అధ్యక్షులు నోకతోటి ఈశ్వరరావు, వైసీపీ బీసీసీఎల్ విభాగం అధ్యక్షులు గోలి తిరుపతిరావు, సొసైటీ చైర్మన్ దుంప యలమందారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతి, విద్యా కమిటీ చైర్మన్ నోకతోటి కోటేశ్వరరావు, షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ కొల్లా నారాయణరావు, సెక్రటరీ ఎం రత్నకుమార్, నత్తల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి శిక్షణ ద్వారా యువకులకు సమర్థవంతులైన క్రీడాకారులకు తయారవడానికి బాగా ప్రోత్సహిస్తుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజల శారీరక మానసిక దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఈ ఆటల పోటీలో భాగస్వాములను చేస్తూ ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతులు కూడా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలో నిర్వహిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాయి. కాబట్టి క్రీడాకారులు మీరు మీ భవిష్యత్తు మీ దృష్టిలో ఉంచుకొని చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా టీంను జాతీయ స్థాయికి తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకి ఈ వయసులో చదువుతో పాటు ఫిజికల్ యాక్టివ్ కూడా అవసరం అని మన జగన్మోహన్ రెడ్డి గారు తలంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో పిల్లలందరినీ వివిధ స్థలాల నుంచి ఒక చోటకు చేర్చి ఇలా ఆడించడం చాలా గొప్ప పని అండి. మీ అందరికీ చదువుతో పాటు ఆడుకోవడం కూడా అలవాటు అవ్వాలి. ఈ మధ్య ఆటలు తగ్గిపోయినాయి. స్టడీస్ రూపంలో పిల్లల్ని రుబ్బడం అలవాటు ఎక్కువైపోయింది. అందువల్ల ఇక్కడికి ఆటలు చక్కగా ఆడుకున్నానా, గెలుపు ఓటముల్ని ఫ్రీగా తీసుకోండి. చదువుతో పాటు ఆటలు కూడా అవసరమే మనందరికీ. మంచిగా
అందరూ అన్నిటినీ పాజిటివ్గా తీసుకొని ఆడుకొని గెలుచుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈరోజు ఈ స్కూల్కి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఈ నూకతోట మస్తానమ్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. ఈరోజు ఇక్కడ మన పేర్నమెట్ట గ్రామంలో రాష్ట్ర వైజ్గా జరుగుతున్నటువంటి ఈ షూటింగ్ బాల్ కార్యక్రమం మన పేర్నమెట్ట గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుపుకోవటానికి మన హెచ్ఎం మేడం గారు అలాగే మా పిఈటి మాస్టర్ ఎంతో కృషి చేశారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ మంచిగా ఈ క్రికెట్ రంగం మీద అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ బాల్ ఆడి మంచిగా గెలిచి మీరు మీలో ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన రాష్ట్రం నుంచి కూడా దేశానికి మనం వెన్నుముకగా ఉండాలని, ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని, మంచిగా ఆడి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ పేటమెట్ట గ్రామంలో ఇప్పటివరకు స్టేట్ మీట్ అప్పుడు కూడా జరగలేదు. ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ పిఈటి గారు ఇంట్రెస్ట్ తీసుకొని నాకు పోయిసారి 3 నెలల క్రితం ఒకసారి చెప్పాడు ఇట్లా స్టేట్ మీట్ ఒకటి తీసుకొని చేద్దామని అనుకున్నప్పుడు మన ఈశ్వరరావు నేను చెప్పడం జరిగింది. తప్పనిసరిగా తీసుకోండి, ఇక్కడ అన్ని చక్కగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్కూల్లో మన మండలంలో జరగడం చాలా సంతోషం. అందరికీ ఆశీర్వాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం. ఏదైనా కూడా చాలా మంది అనుకుంటారు స్పోర్ట్స్ చేస్తే, స్పోర్ట్స్ ఆడితే ఈ ఎగ్జామ్స్లో వెనకబడిపోతారు, తర్వాత ఉత్తీర్ణ శాతం తగ్గిపోయిద్ది అనేది చాలామంది అపోహలు. అవన్నీ తప్పు. స్పోర్ట్స్ అనేది మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ చేసింది ప్రతి ఒక్కరిని. స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు చాలామంది చాలా స్థాయిలకు వెళ్ళారు. మొన్నటిదాకా మనకు పనిచేసిన ఎస్పీ గారు కూడా మంచి స్పోర్ట్స్ ఆడి వెళ్ళిన ఆయనే. అంటే అట్లాంటి చాలామంది ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. కనుక మీరు మంచిగా స్పోర్ట్స్ ఆడండి. అలాగనే ఎడ్యుకేషన్లో కూడా బ్రహ్మాండంగా షార్ప్గా తయారవుతారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఆడుదామా ఆంధ్ర అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసి ఎంతోమంది విద్యార్థులకు ఒక నైపుణ్యతని బయటికి తీసుకొచ్చి వాళ్ళని నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్గా, అలాగనే మన రాష్ట్రం నుంచి నెక్స్ట్ రాబోయే తరానికి ఒలింపిక్స్ ఆడే విధంగా తీసుకొని వెళ్తామని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి జోగి రమేష్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని, మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఆంధ్రాలో ఆధార్, ఓటు కార్డు ఉందా అని, అవి రెండూ లేనివారు ప్రభుత్వం గురించే మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్కు లేదనడం జోగి రమేష్కు తగదని రియాజ్ అన్నారు. టిట్కో ఇళ్లలో కోట్ల రూపాయలు దండుకున్న వ్యక్తివి మా నాయకుణ్ణి అనే స్థాయి కాదని అన్నారు. రాష్ట్రంలోని వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని అన్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. ఎక్కడ జనసేన పోటీ చేస్తుంది, ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనేది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇరువురు చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు చనపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, రాయని రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఈ రాష్ట్రంలో టిట్కో ఇళ్ల మీద, స్థలాల మీద 35,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని, ఏ విధంగా అవినీతి జరిగిందని చెప్పి మోడీ గారికి ఒక లేఖ రాసి, జోగి రమేష్ ఆ శాఖ మంత్రి ఈరోజు ప్రెస్ మీట్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అవినీతి మీద సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేరుస్తున్నారు. మీకు ఈ రాష్ట్రంలో ఓటు ఉందా, ఈ రాష్ట్రంలో మీకు ఆధార్ కార్డు ఉందా, ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు ఉందా అని. అసలు నువ్వు ఈ రాష్ట్రానికి మంత్రులు అయ్యావు, ఎమ్మెల్యేలు అయ్యావు అని మేము అడుగుతున్నాం.
నిన్ను అడిగింటేంటి? అవినీతి జరిగిన దాని మీద అవినీతి జరిగిందా లేదా అని నువ్వు ప్రజలకు వివరించాల్సింది పోయి ఒక పార్టీ అధ్యక్షుడిని నీకు ఓటు ఉందా ఇల్లుందా అని అడుగుతావా? జోగి రమేష్ని మేము సీరియస్గా అడుగుతున్నాం. నువ్వు దేని మీద మాట్లాడాలి? దాని మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, కానీ ఓటు ఉందా ఆధార్ కార్డు ఉందా అని మాట్లాడితే మీరు జనసేన పార్టీని చూసి ఎంతలావున భయపడుతున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది. 24 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మీరు ఏదైతే బటన్ నొక్కుతాను అంటున్నారో ఆ బటన్తోనే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీకు 15 సీట్లు కూడా ఈ రాష్ట్రంలో రావని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇక మీదట పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ అవాకులు చవాకులు వైసీపీ నాయకులు పేరాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేయాల్సింది. కాబట్టి టికెట్ తెలుగుదేశానికి వచ్చినా జనసేనకు వచ్చినా మా ఇద్దరి ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే వైసీపీని ఓడగొట్టడానికే. ఇక్కడ టికెట్ ఇంపార్టెంట్ కాదు, ఇరువురం కలిసి ఉమ్మడిగా ఇక్కడ వైసీపీని ఓడగొట్టి ప్రభుత్వాన్ని స్థాపించాలా, ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి గెలవాలా. కాబట్టి ఆ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ నిర్ణయం కాబట్టి అది పార్టీ ఇరువురిని కూడా ఒంగోలు ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఇరువురు చర్చిస్తున్నారు. ఆ చర్చల్లో ఒంగోలు స్థానం కూడా ఉంది. కాబట్టి ఆ ఫైనల్ ఇంకా కాలేదు. ఆ ఫైనల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉమ్మడిగా సర్వేలకిను దానికి నేను చెప్పేదేం కాదు కదా. సర్వేలు చాలా జరుగుతాయి, మీరు కూడా చేయొచ్చు. మీ మీడియా నుంచి ఎవరైతే బాగుంటారని మీరు కూడా చేయొచ్చు. దానికి నేనేం చెప్తాను సమాధానం. మాకున్నటువంటి లక్ష్యం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడము, ఈ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి విముక్తి చేయటమే. కాబట్టి ఎవరికి టికెట్ వచ్చినా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకే కృషి చేస్తాను తప్పితే మాలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. 100% చేయాల్సిందే, అది పొత్తు ధర్మం. కాబట్టి ఎవరైనా చేయాల్సిందే. నూతన సంవత్సర వేడుకల్లో పోలీస్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. క్రొత్త సంవత్సరంకి స్వాగతం పలుకుతూ పాత సంవత్సరం ముగింపు పలుకుతూ వేడుకలు చేసుకుంటారని, రాత్రి సమయంలో తమ ఇళ్లలోనే సంతోషాన్ని జరుపుకోవాలని అన్నారు. రోడ్లపై మద్యం సేవించి యువత ట్రిపుల్ రైడింగ్ చేస్తే చర్యలు తప్పవని అన్నారు. గత డిసెంబర్ 31వ తేదీన తెల్లవారుజాము వరకు నిర్వహించిన తర్వాత ఇద్దరు యువకులు మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళుతూ గుంటూరు రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారని, ఆ సంఘటన దృష్టిలో ఉంచుకుని యువత సమయస్ఫూర్తితో ఉండాలని అన్నారు. ఒంగోలు పట్టణ ప్రజానీకానికి ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున మరియు ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం రేపు అర్ధరాత్రి నుంచి 2024 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. ఈ సందర్భంగా మనం ఉత్సాహంగా వేడుక జరుపుకోవడం సర్వసహజం. కానీ దీంట్లో కొంతమంది కుర్రవాళ్ళు అత్యుత్సాహంతో సమస్యలు కొని తెచ్చుకోవడం, ప్రమాదాలకు గురి కావడం అటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి వాటిని నివారించడానికి మన ప్రకాశం జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల ప్రకారము కొన్ని కఠినమైనటువంటి చర్యలు చేయడం జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రతి రోడ్లో కూడా ఎంట్రీ మరియు ఎగ్జిట్ దగ్గర బ్యారికేడ్తో క్లోజ్ చేసి పెడతాము. వాహనదారులు ఎవరైనా సరే బైకులు కానీ కార్లు కానీ నిదానంగా వచ్చి అక్కడ ఆగితే బ్యారికేడ్ తీసినాక వెళ్ళిపోతారు. దీనివల్ల మా ఉద్దేశం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఉండటము, ర్యాష్గా నడపకుండా చూడటము, ట్రిపులైటింగ్ లేకుండా చూడటము, ప్రమాదాలు నివారించటము, వీటి కోసమే చేస్తాము. అదేవిధంగా అలా ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి వేగంగా నడుపుకుంటూ వచ్చినా, ట్రిపులైటింగ్ వచ్చినా, సైలెన్సర్లు మార్చి పెద్ద పెద్ద సౌండ్ తోటి తిరుగుతూ వచ్చినా, ట్రిపుల్ రైడింగ్ వచ్చినా, డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చినా తప్పనిసరిగా వాళ్ళని ఆపి అదుపులోకి తీసుకోవటం, బైకులు అదుపులోకి తీసుకొని కోర్టుకు పెట్టడం ఇది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరే కానీ అలా చేయవద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులు, మీ పిల్లలు స్టూడెంట్స్ యూత్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఉత్సాహం ఎక్కువయ్యి స్నేహితులు గ్రీట్ చేసుకోవడానికి అట్లా బైకుల మీద 3-4 వెళ్ళటము, స్పీడ్గా పోవటం అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీరు మీ ఇంట్లోనే మీ పిల్లలు పెట్టుకొని మీరంతా కానీ సెలబ్రేట్ చేసుకోండి. రోడ్డు మీద గుంపులుగా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఎటువంటి అవకాశాలు లేవు. కాబట్టి మేము విధించేటువంటి నిబంధనలు పాటించి
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా మీరంతా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము. దయచేసి మేము చెప్పేటువంటి నిబంధనలు పాటించి ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాము. మళ్ళీ ఒకసారి ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాలోత్సవం అంటే భవిష్యత్తుకు దర్శనమని బాలోత్సవ నిర్వాహకులు అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో బాలోత్సవం నిర్వహించేందుకు ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకునేందుకు ఎన్జీఓ హోంలో సభను ఏర్పాటు చేశారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు పోటీలు ప్రదర్శనలను 2 రోజుల పాటు ఏర్పాటు చేస్తామని అన్నారు. సుమారు 4000 మంది విద్యార్థులు పాల్గొనే ఈ బాలోత్సవానికి పీవీఆర్ బాలుర హైస్కూల్ మైదానాన్ని వేదికగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా పి ప్రకాష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా జేవివి సుబ్రహ్మణ్యాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులుగా నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, గౌరవ సలహాదారులుగా విశ్రాంత ఆర్జేడీ తాటిపర్తి గోపాలరెడ్డి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఎన్నుకున్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న బాలోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒత్తిడులను తట్టుకోలేనటువంటి పరిస్థితి ఆలోచన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి జేవీవి కొంత కథంగా చేస్తున్నది. నేను కూడా భాగస్వామిని కావాలి. యాక్చువల్గా ఇవాళ రావడం పుస్తకాల్లోకి వచ్చేసారు. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మతం పేరుతో ఒక మొత్తాన్ని ప్రోత్సహిస్తూ నాటకం రాస్తే ఫౌండేషన్ అంటారు, వాళ్ళు స్పాన్సర్ చేశారు. 5 లక్షలు పెట్టి ఒక నాటకం వచ్చిందండి. అది నేను చూడండి. అన్ని గంటల సేపు ఒక ప్రకాశం బాలోత్సవం పేరుతో ఫిబ్రవరి 9, 10 తారీఖుల్లో ఒంగోలులో బాలోత్సవం నిర్వహించాలని చెప్పి ఈరోజు ఆహ్వాన సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్వాన సంఘానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు, అదేవిధంగా మన ప్రజా సంఘాల నాయకులు, మన ప్రకాశం జిల్లా రచయితల సంఘ నాయకులు, అలావిధంగా నాటక రచయితలు, కళాకారులు, అన్ని వర్గాల నుంచి లాయర్లు, అన్ని వర్గాల నుంచి కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆహ్వాన సంఘం ద్వారా మొత్తం విద్యార్థులకి కల్చరల్ అంశాలలో 9 అంశాలలో, అదేవిధంగా అకాడమిక్ అంశాలలో 12 అంశాలలో 2 రోజుల పాటు పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళని ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ పాఠశాలలు అనేటటువంటి స్కూల్ పిల్లల్లో ఉన్నటువంటి వివిధ రకాల టాలెంట్స్ని బయటకు తీసుకురావడానికి, వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మకతను పెంచడానికి బాలోత్సవాలు అనేక ప్రాంతాల్లో దోహదపడతా ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చదువుల్లో మంచి ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. 100కి 100 మార్కులు వచ్చేటువంటి స్థాయి కూడా ఈరోజు అంత విజ్ఞానాన్ని పిల్లలు అందుకుంటూ ఉన్నారు. ఈరోజు మంచి మంచి ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో కానీ అనేక దేశాల్లో మన పిల్లలు పెద్ద పెద్ద ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు. అంత అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నటువంటి విద్యారంగంలో ముందుకు వస్తున్నటువంటి పిల్లలు చిన్న చిన్న సమస్యల మీద కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన సర్వే కనుక చూస్తే దేశంలో రైతుల ఆత్మహత్యలతో పోటీపడి పిల్లల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఎవరు దీనికి బాధ్యత? సొసైటీ దీనికి బాధ్యత. బాలోత్సవ్ అని పిల్లల కోసం ఒక గొప్ప కార్యక్రమం చేయడానికి కొంతమంది మేధావులు, పెద్దలు ముందుకొచ్చారు. ఒక రకంగా పెద్దలు అండగా పిల్లల పండగ అని దీనికి సబ్ టైటిల్ పేరు కూడా పెట్టచ్చు. పెద్దలు అండగా పిల్లల పండగ. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ పిల్లల పండగ జిల్లా వ్యాప్తంగా జరగబోతూ ఉంది. పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో పాఠశాలల్లో ఏం చదువుతున్నారు, అకాడమిక్గా ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది అది ప్రాపంచికమైనటువంటి జ్ఞానం లేకుండా, మానవ సంబంధాలు లేకుండా, శాస్త్రీయమైనటువంటి అవగాహన లేకుండా యంత్రాల్లాగా, మార్కులు సంపాదించే యంత్రాల్లాగా ఇవాళ పాఠశాలలో పిల్లలు పెరుగుతున్నారు. దాని మూలంగా భవిష్యత్తు తరం కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ సెల్ ఫోను, ఈ మీడియా ఇవి వచ్చిన తర్వాత 2024-2025 విద్యా సంవత్సరం నుండి ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీలో సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభమవుతాయని వైస్ ఛాన్సలర్
ఎం అంజిరెడ్డి తెలిపారు. పేర్నమెట్టులో యూనివర్సిటీకి చెందిన 120 ఎకరాల స్థలంలో నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఒంగోలులోని యూనివర్సిటీ మీటింగ్ హాల్లో యూనివర్సిటీ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా తాను బాధ్యతలు స్వీకరించి 10 నెలలు పూర్తయిందని, ఈ 10 నెలల వ్యవధిలో రాష్ట్రంలోనే యూనివర్సిటీని వెలుగులోకి తేవడానికి ఎంతో కృషి చేసినట్లు అంజిరెడ్డి తెలిపారు. జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని 240 డిగ్రీ కాలేజీలను ఆంధ్రకేసరి యూనివర్సిటీ కిందకు తీసుకురావడంతో పాటు మొదటి సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించిన విషయాన్ని వైస్ ఛాన్సలర్ ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ వెంకటేశ్వరరెడ్డి, ప్రిన్సిపల్ రాజమోహన్ రావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిన్స్ సోమశేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జ్ఞానేశ్వర్ రెడ్డి, ఓఎస్డి రాజు, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పద్మజ, వైస్ ప్రిన్సిపల్ నిర్మలామణి, ఈసీ మెంబర్స్ అనిల్ కుమారి, పద్మావతి పాల్గొన్నారు. జిల్లాలోని బీఈడీ కాలేజెస్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వైస్ ఛాన్సలర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒకటి గంట ఎక్కువ తీయట్లేదా? సార్ టచ్ చేసి పట్టావా? ఓకే సార్. స్టూడెంట్స్కి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ ది వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పెరస్ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ మై స్టూడెంట్స్, స్టాఫ్, EC members, building committee members, central purchase committee members, and more specifically the managements of all affiliated colleges under AK University. So with this, I wish all the best. I also wish the Happy New Year to all my press friends, so media friends, and I wish all the best. ఓపెన్ చేసుకున్నాం, అన్వైల్ చేసాము. ఈ డైరీలో ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఆల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, అండ్ అట్లానే మన బిల్డింగ్ కమిటీ మెంబర్స్, మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్, BOS మెంబర్స్ ఆల్మోస్ట్ 100 మంది దాకా BOS మెంబర్స్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ డైరీ ఆఫ్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి history in the history of Andhra University. This is going to be recorded in this, and I am very very happy to see numbers to more than 150 gathering here, and I hope everybody is a part of this history, and I am thankful to all of you to be here, and at the same time the first calendar, e-calendar, is also launched today, and this is going to again all these diaries and all these calendars will be distributed among my affiliated colleges for the information. Thank you very much. ప్రభుత్వాలు ఎన్ని మారినా రజకులను ఓటు బ్యాంక్గానే చూస్తున్నాయని, గ్రామాల్లో వెనుకబడిన తరగతులకు చెందిన రజకుల స్థితిగతులు నానాటికి దుర్భరంగా మారాయని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మన్నూరి భాస్కరయ్య అన్నారు. LBG భవన్లో జరిగిన రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సదస్సులో భాస్కరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన నేటికి రజకులు సాంఘిక గ్రామ బహిష్కరణలకు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులకు, లైంగిక వేధింపులకు, అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నారని భాస్కరయ్య అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం రిజర్వేషన్ ఫలాలు రజకుల ఆర్థిక అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడట్లేదని,
పాలక పార్టీలు అవలంబిస్తున్న విధానాలే దీనికి కారణమని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టంగుటూరి మాలకొండయ్య మాట్లాడుతూ కమ్యూనిటీ స్థలాలను ఇతర ప్రభుత్వ నిర్మాణాల కోసం కేటాయిస్తూ రజకులను వృత్తి నుండి దూరం చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గి రజకులు జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని అన్నారు. అపార్ట్మెంట్స్లో వాచ్మెన్ కమ్ ఇస్త్రీదారులుగా ఇంటి పనివారులుగా రజక వృత్తిని నిర్వహిస్తున్న శ్రమకు తగిన ఆదాయం రావడం లేదని అన్నారు. అణచివేత విధానాల నుండి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కె మోహన్ రావు, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ తోట తిరుపతిరావు, 5వ జిల్లా కార్యదర్శి కె రమాదేవి, రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి వంకాయలపటి శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు రవణమ్మ, యోగమ్మ, జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మళ్ళా ఎన్నికలకు వచ్చే సందర్భంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఈ గడిచిన 4 సంవత్సరాల చిల్లర కాలంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే దశలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం రజకుల సంక్షేమాన్ని విస్మరించింది. రజకులకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాల విషయంలో ఏమాత్రం సహాయపడ్డటువంటి దాఖలాలు లేవు. సోదరులారా, ఈరోజు సామాజిక రక్షణ చట్టం కల్పించేందుకు రానున్న రోజుల్లో ఈ 2 నెలల కాలంలో మేము అనేక దగ్గర ఈ రాష్ట్రంలో సదస్సులు జరుపుతూ లాస్ట్గా రాజధాని కేంద్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నాము. అందుకోసమే ఈ సదస్సు జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే సమాజంలో అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, అనేక రంగాల్లో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆయాలు, వర్కర్సు, అదేవిధంగా మున్సిపల్ వర్కర్లు, అదేవిధంగా ఇంకా కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి వర్కర్లు, వాళ్ళందరూ న్యాయమైనటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హక్కులు నెరవేర్చు, నువ్వు చెప్పినటువంటి మాటలు నెరవేర్చాయా ముఖ్యమంత్రి ప్రభుత్వం అని నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళనలు కూడా అణిసివేసేదానికోసం ఈ ముఖ్యమంత్రి జగన్. ఒంగోలుకు చెందిన 2 విద్యార్థులు శ్రీకాళహస్తిలో తప్పిపోయారు. తిరుమలలో దర్శనం చేసుకుని తలనీలాలు ఇచ్చిన తర్వాత ఆ 2 పిల్లలు శ్రీకాళహస్తి బస్టాండ్లో సంచరిస్తుండగా అక్కడ ఆటో డ్రైవర్లు గుర్తించి శ్రీకాళహస్తి పోలీసులకు అప్పగించారు. ఆ విద్యార్థులు తమ పేర్లు రాణి, సాయిరామ్ అని, ఒంగోలు తమ ఊరు అని మాత్రమే చెబుతున్నారని అక్కడ పోలీసులు తెలిపారు. ఆ పిల్లల తాలూకు చెందిన వారు ఎవరైనా ఉంటే 9440900008 9154141887 నెంబర్లను సంప్రదించాలని శ్రీకాళహస్తి పోలీసులు తెలిపారు. నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్ట జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన 24వ సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, కార్పొరేటర్లు కాసేపు షూటింగ్ బాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వాహకులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ కార్పొరేటర్లను, అతిథులను ఘనంగా సత్కరించారు. వివిధ జిల్లాల నుండి పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారితో పాటు వివిధ జిల్లాల షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, పీఈటీలు పాల్గొన్నారు. మేడం గారు అందరూ ఒక 2 minutes మీ గురించి కుర్చీలు వేశారు. కోర్టు బాపట్ల వర్సెస్ గుంటూరు బాయ్స్ సెక్షన్. బాపట్ల గుంటూరు. ఫ్రంట్ జోన్ వాళ్ళు సింగిల్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. ఫ్రంట్ జోన్ లో ఉన్నందరూ ముందు లైన్ ముందు అటాక్ లైన్ ముందు వాళ్ళందరూ సింగిల్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. ట్యాప్ చేయకూడదు.
కిషోర్ గారు. జిల్లా పేరు చెప్పు, జిల్లా పేరు. సార్ థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా సత్కారం అదేవిధంగా అదేవిధంగా సీనియర్ ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ చరిత్రలో 2024 సంవత్సరం ముఖ్యమైన సంవత్సరమని వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా జిల్లాలోని విద్యార్థులకు, అధ్యాపకులు, ఆచార్యులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి వైస్ ఛాన్సలర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ తరఫున, నా తరఫున యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ఐ విష్ వెరీ హ్యాపీ న్యూ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ to all my students, my staff members, my non-teaching staff, the managements of affiliated colleges, and I wish happy and prosperous new year. అయితే ఈ నూతన సంవత్సరంలో తప్పకుండా ఈ యూనివర్సిటీలో మంచి కోర్సులు అప్కమింగ్ నీడ్ బేస్, ఇండస్ట్రీ బేస్ అండ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసి తప్పకుండా ఈ సంవత్సరం ఆ కోర్సుల్ని స్టూడెంట్స్ అందరికీ ఇంపార్ట్ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఈ సంవత్సరం తప్పకుండా చాలా ముఖ్యమైన సంవత్సరంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ చరిత్రలో చాలా ముఖ్యమైన సంవత్సరంగా భావిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే పోలీస్ శాఖ పనితీరు మెరుగ్గా ఉంది. దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాల్లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పీ మల్లిక గార్గ్ సారథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో పాటు ఎస్పీ నేతృత్వంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు విజయవంతంగా నిర్వహించారన్న ప్రశంసలు పోలీస్ శాఖ అందుకుంది. श्री महोदय, गॉड आपका निरीक्षण के लिए आग्रह है. యువత మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకుపోకుండా మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సంకల్పం అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫైట్ అగెనిస్ట్ డ్రగ్స్ నినాదంతో జిల్లాలోని 70 కళాశాలల్లో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నేరాలను అదుపులో ఉంచడంతో పాటు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని జిల్లా బహిష్కరణకు కూడా గురిచేశారు. కోర్టుల్లో కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గుడ్ ట్రయల్ మానిటరింగ్ చేపట్టి పోక్సో కేసుల్లో ఒక్కొక్కరికి 20 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడేలా చర్యలు చేపట్టారు. ఈ విధంగా అన్ని విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. 2023లో 10,036 కేసులు నమోదు కాగా వాటిలో 8,960 కేసులు పరిష్కరించారు. అంటే నమోదైన కేసుల్లో 89% పరిష్కరించినట్లయింది. జిల్లాలో 25 గ్రేవ్ ప్రాపర్టీ కేసులు నమోదై 2.57 కోట్ల ఆస్తి దొంగల పాలైంది. దీంతో
రంగంలోకి దిగిన పోలీసులు 21 కేసులను ఛేదించి 1.94 కోట్లు సొత్తు రికవరీ చేశారు. హత్య కేసుల్లో 1 కేసులో మరణశిక్షతో పాటు 18 కేసుల్లో జీవిత ఖైదు, 3 కేసుల్లో 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఇతర కేసుల్లో కూడా శిక్షలు, అపరాధ రుసుం పడేలా చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 13% తగ్గాయి. 2023లో 811 కేసులు నమోదు కాగా వాటిలో 354 తీవ్రమైనవి. ఆ ప్రమాదాల్లో 395 మంది మృత్యువాత పడ్డారు. 457 స్వల్ప ప్రమాద కేసుల్లో 994 మంది గాయపడ్డారు. నిరంతరం భద్రతా కారణాల వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3998 నమోదు కాగా 3625 కేసుల్లో 110 మందికి జైలు శిక్ష విధించారు. మిగిలిన వారికి 75.59 లక్షల జరిమానా వసూలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 20,841 మందిపై కేసులు నమోదు చేసి 16.17 లక్షలు జరిమానా విధించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు నాటుసారా నిషేధంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో 33 నమోదు చేసి 148 మందిని అరెస్టు చేసి 42.14 లక్షల విలువైన 526.86 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్తో పాటు పోలీసులు ప్రతిస్పందన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ రామిరెడ్డి తెలిపారు. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతికి 80 సీట్లు ఉన్నాయని 3,921 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జనవరి 20వ తేదీన జరగనున్న 6వ తరగతి ప్రవేశ పరీక్షకు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ఒంగోలు ఉన్నటువంటి 6th క్లాస్ విద్యార్థుల యొక్క అడ్మిషన్ కొరకు ఆల్రెడీ విద్యార్థులంతా కూడా అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది, అప్లికేషన్ చేయటం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే ఈ జనవరి 20వ తారీఖున ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 1 గంట వరకు, అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జామినేషన్ ఏంటంటే దాదాపు 18 కేంద్రాల్లో ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. మన విద్యాలయ స్కూల్కి అంటే ఒంగోలు నవోదయ స్కూల్కి దాదాపు 3,921 మంది విద్యార్థులు అప్లై చేసి 6th క్లాస్కి అడ్మిషన్ కొరకు అప్లై చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఏంటంటే ఈ 18 సెంటర్లో వెళ్ళి ఎగ్జామినేషన్ జనవరి 20వ తారీఖు రాయవలసి ఉంటుంది. ఈ సెంటర్స్ అన్నీ కూడా ఒంగోలులోనే దాదాపు 4 సెంటర్స్ ఉన్నాయి. దీనికి గాను ఏంటంటే ఆల్రెడీ హాల్ టికెట్స్ మొత్తం కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఆ యొక్క హాల్ టికెట్ని మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్ రోజుకి వచ్చి హాల్ టికెట్ తీసుకొని వచ్చి ఎగ్జామినేషన్ రాయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బందులుగా ఉన్నట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంలో స్కూల్ని సంప్రదించవచ్చు. లేకపోతే స్కూల్ ఏంటంటే మార్నింగ్ 10 గంటల నుంచి 5 గంటల వరకు వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉంటే మా యొక్క అంటే ఆఫీస్ వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఇవ్వబడుతుంది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామినేషన్ తప్పనిసరిగా రాయవలసిందిగా విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. పేరెంట్స్ అందరూ తెలుగు భాషా వైభవాన్ని చాటే తెలుగు మహాసభలను జయప్రదం చేయడానికి జనవరి 5, 6, 7 తేదీల్లో రాజమండ్రికి రావాల్సిందిగా పుట్టంరాజు పిలుపునిచ్చారు. సాహితీ మిత్రమండలి అద్దంకి ఆధ్వర్యంలో రోటరీ సంస్థ కార్యాలయంలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు 2024కు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. రాజమండ్రిలో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా మహాసభలు నిర్వహిస్తున్నట్లు వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి, లక్కరాజు చంద్రశేఖర్, కేవి పోలిరెడ్డి, లక్కరాజు శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, కొండ కావురి కుమార్, లక్కరాజు విశ్వమోహన్, వామరాజు వెంకటేశ్వరరావు, కుందా సుబ్బారావు పాల్గొన్నారు. రాజమండ్రిలో అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులకి పూర్ణకుంభ పురస్కారం ఇచ్చి వారిని సత్కరిస్తున్నారు. సాహిత్యాల సంస్థ నుండి హరికథ, బుర్రకథ, యక్షగానం, అవధానం, పౌరాణిక నాటకం, కవితా గానాలు, సాంఘిక నాటకాలు, రైతు సంగీతము, చలనచిత్రాలు సంబంధించిన విషయాలు, జానపద సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అదే వేదిక పైన 5, 6, 7 తారీఖుల్లో మరి రాజమండ్రిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భాషాభిమానులందరూ రావాల్సిందిగా మనల్ని ఆహ్వానించమని. అమెరికాలో జరిగిన తానా మహాసభల్లో పాల్గొన్న సాహితీవేత్త డాక్టర్ బేరం సుందర్రావును
సృజన సంస్థ ఆధ్వర్యంలో సత్కరించారు. అద్దంకి పట్టణంలో బీరం సుందర్రావు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అద్దంకి సాహితీ సంపద అమెరికాలో వ్యాపింపజేసినందుకు పలువురు సాహితీవేత్తలు సుందర్రావును అభినందించారు. అమెరికాలో జరిగిన తానా సభల్లో తన అనుభవాలను బీరం సుందర్రావు వివరించారు. ఈ కార్యక్రమంలో సృజన అధ్యక్షులు గాడేపల్లి దివాకర్ దత్తు, రావూరి రంగయ్య, విశ్రాంతి డిఎస్పీ నాగేశ్వరరావు, రాముడు, లక్ష్మణుడు, డాక్టర్ యు దేవపాలన, వీరవల్లి సుబ్బారావు, రుద్రయ్య, మన్నం త్రిమూర్తులు, మల్లాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైనటువంటి అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నటువంటి విద్యను ఏ దేశమైతే ఆ బిడ్డలకు అందిస్తుందో ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అందుకు జపాన్ కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, లేకపోతే కొరియా కానీ, చైనా కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా మనకు ఉదాహరణగా కనపడుతున్నాయి. అలాంటి అవకాశాలు మనకు ఉండి కూడా మనం ఇక్కడి నుంచి పిల్లల్ని అక్కడికి రవాణా చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు మనం అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నాం. అలా అందిపుచ్చుకోవడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ఎందుకంటే మన ప్రభుత్వాలకి రాజకీయం మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్య మీద, వైద్యం మీద ఉండదు. అది మీ అందరికీ తెలిసిన నగ్గన సత్యం. అమెరికాలో విద్యకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. 1వ తరగతి నుంచి 12వ అంటే +2 ఎడ్యుకేషన్ దాకా ఎడ్యుకేషన్ ఫ్రీ, అందరికీ తెలిసిందని. అంటే అక్కడ స్టూడెంట్ ఓరియంటేషన్ ఎడ్యుకేషన్ ఎక్కువ, టీచర్ ఓరియంటేషన్ ఎడ్యుకేషన్ తక్కువ. అంటే తరగతి గదిలో అంటే ప్రాథమిక స్థాయి నుంచి +2 స్థాయి దాకా నేను చూసిన చాలా స్కూళ్ళకు వెళ్ళాను. ఈ సత్యాన్యూస్లో నేటి మాట. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిల్డన్లు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.